హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్మిత్ డిఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ అయినటువంటి కోర్ట్ ఎగ్జామ్లో వచ్చే ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ ఆన్సర్స్కి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 165. భారతదేశంలోని పర్వతాల స్థానాన్ని పరిశీలిస్తే ఈ క్రింది వాటిలో ఏది దక్షిణం నుండి ఉత్తరం వరకు సరైన క్రమంలో ఉందో గుర్తించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. పర్వతాల స్థానాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, పరిశీలించినట్లయితే దక్షిణం నుండి ఉత్తరం వరకు సరైన క్రమం మీద గుర్తించండి అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దొడబెట్ట, వింధ్యాచల్, ధౌలగిరి, కైలాబ్. ఈ దొడబెట్ట, వింధ్యాచల్, ధౌలగిరి, కైలాబ్ ఇవి పర్వతాల స్థానాన్ని బట్టి చూస్తే దక్షిణం నుండి ఉత్తరం వరకు సరైన క్రమంగా గుర్తించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, శివాలిక్ శ్రేణికి సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, హిమాలయ శ్రేణుల పర్వతాలు. అంటే ఇక్కడ శివాలిక్ శ్రేణి అనున్నది హిమాలయ శ్రేణుల పర్వతాలకు సరైనదని చెప్పేసి గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఫాల్ ఘాట్ ఏ రాష్ట్రాలని కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కేరళ మరియు తమిళనాడు. ఈ ఫాల్ ఘాట్ అన్నది కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలను కలుపుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే ఫాల్ ఘాట్ అన్నది కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలను కలుపుతుంది. ఈ క్రింది వాటిలో భారత ఉపఖండం యొక్క పశ్చిమ సరిహద్దును ఏర్పరిచినది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, హిందూ కుష్. భారత ఉపఖండం యొక్క పశ్చిమ సరిహద్దును ఏర్పరిచినది ఏది అని అంటే హిందూ కుష్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఆక్సైడ్ చిస్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జమ్మూ కాశ్మీర్ మరియు జమ్మూ కాశ్మీర్ యొక్క ఈశాన్య మూల. ఎక్కడండి ఈ ఆక్సైడ్ చిస్ అనేది? జమ్మూ కాశ్మీర్ యొక్క ఈశాన్య మూలలో కలదు. ఈ క్రింది వాటిలో నందాదేవి శిఖరం ఇందులో భాగంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, కుమాస్ హిమాలయాలు. ఈ నందాదేవి శిఖరం అనేది కుమాస్ హిమాలయాలలో భాగంగా ఉంటుంది. ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనది కాదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పశ్చిమ కనుమలు సాపేక్షంగా వాటి ఉత్తర ప్రాంతంలో ఎక్కువ ఎత్తు కలిగి ఉంటాయి. ఉత్తర ప్రాంతంలో కనుక చూసినట్లయితే ఇవి ఎక్కువ ఎత్తును కలిగి ఉంటాయి. ఈ క్రింది వాటిలో ఉత్తరం నుండి ప్రారంభించి దక్షిణం వైపు వెళ్ళే కొండల సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నల్లమలై కొండలు, జనారి కొండలు, నెక్స్ట్ నీలగిరి కొండలు, అన్నామలై కొండలు. ఇవి ఉత్తరం నుండి ప్రారంభించి దక్షిణం వైపు వెళ్ళే కొండల సరైన క్రమంగా గుర్తించడమైంది. ఏవండి? నల్లమలై కొండలు, జావాది కొండలు, నీలగిరి కొండలు, అన్నామలై కొండలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో నీలగిరి కొండలలోని ఎత్తైన శిఖరం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, దొడబెట్ట. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం కనుక చూసినట్లయితే దొడబెట్ట. ఈ దొడబెట్ట అన్నది నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం అని గుర్తించడమైంది. భారతదేశం మరియు చైనా మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి 2006 సంవత్సరం మధ్యలో ఈ క్రింది హిమాలయ మార్గాలలో ఏది తిరిగి తెరవబడింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నాతులా. ఈ భారతదేశం మరియు చైనా మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి 2006 సంవత్సరం మధ్యలో హిమాలయ మార్గాల్లో తిరిగి తెరవబడింది ఏంటి అని అంటే నాతులా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మినారాయ్ కొండలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, తమిళనాడు. అయితే సారీ అండి, ఈ క్రింది వాటిలో షెపారాయ్ కొండలు కనుక చూసినట్లయితే తమిళనాడులో కలవు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో గురు శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాజస్థాన్. గురు శిఖరం కనుక చూసినట్లయితే రాజస్థాన్ రాష్ట్రంలో కలదు.
ఈ క్రింది వాటిలో మణిపూర్ రాష్ట్రాన్ని నాగాలాండ్ రాష్ట్రం నుండి వేరు చేసే కొండ శ్రేణిని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, బరైల్ కొండలు. ఈ మణిపూర్ రాష్ట్రాన్ని నాగాలాండ్ రాష్ట్రం నుండి వేరు చేసే కొండల శ్రేణిని ఏమంటారంటే బరైల్ కొండలని అంటారు. ఈ క్రింది వాటిలో ఏది మహారాష్ట్రలో ఉండదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మాండా హిల్స్. మహారాష్ట్రలో ఉండనిది ఏంటి అని అంటే మాండా హిల్స్ అనేది మహారాష్ట్రలో ఉండదు. దక్షిణ భారతదేశంలోని ఈ క్రింది కొండలను ఉత్తరం నుండి దక్షిణానికి సరైన క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నీలగిరి 31 అంటే ఇక్కడ 3142 అండి, 3142 నల్లమల, నీలగిరి, అన్నామలై, ఏలకులు. ఎక్కడెక్కడండి? నల్లమల, నీలగిరి, అన్నామలై, ఏలకులు. ఇవి దక్షిణ భారతదేశంలోని కొండలను ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చిన సరైన క్రమంలో అమర్చడమైంది. ఏంటి ఏంటి అండి? నల్లమల, నీలగిరి, అన్నామలై, ఏలకులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశ తీరరేఖ పొడవు సుమారుగా ఎంతకు సమానంగా ఉండును? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 7500 కిలోమీటర్స్. తీరరేఖ పొడవు కనుక చూసినట్లయితే 7500 కిలోమీటర్స్ వరకు సమానంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలోని అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం కనుక చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, గుజరాత్. గుజరాత్ కనుక చూసినట్లయితే, గుజరాత్ రాష్ట్రం కనుక చూసినట్లయితే మన భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం. సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.